దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 122 6 7 వచనాన్ని ధ్యానిద్దాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని యొక్క పట్టణము, దేవుడు కోరుకొనిన సియోను పట్టణము, యెరూషలేము పట్టణము, దాని కొరకు, దాని నెమ్మది కొరకు ప్రార్థన చేయాలని వాక్యము సెలవిస్తూ ఉంది. పౌలు భక్తుడు కూడా ఏమంటాడంటే, వారి కొరకు ప్రార్థన చేయాలని, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలని అంటాడు. నిజముగా వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యెరూషలేము స్నేహాన్ని కోరువారు దీవింపబడతారు. యెరూషలేముకు వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తారో వారు శిక్షింపబడతారు. యెరూషలేమును శపించిన వారు శపింపబడతారు. యెరూషలేమును దీవించిన వారు దీవింపబడతారు. అటు ఆశీర్వాదం దేవుడు ఆ యొక్క పట్టణం మీద, ఆ యొక్క ప్రజల మీద ఉంచినాడు. కాబట్టి యెరూషలేముతో స్నేహం చేసిన దేశాలు ఆశీర్వదింపబడినాయి. ముఖ్యంగా అమెరికా ఎంతో దీవింపబడింది. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని బిడ్డలముగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయవలెను. యుద్ధాలు జరుగుతుండగా, నెమ్మది లేని పరిస్థితిలో ఉంటుండగా యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.